కల్పము మాయలో పడి నిన్ను మరిచాము. స్వచ్ఛమైన తేనె మనసును గాయపరిచాము. మాకు నువ్వే ప్రాణము, నీకు మేమే లోకము. నిన్ను మించిన దైవము లేరు ఇలలో సత్యము. దివ్య గుణవరమాలతో నిన్ను తలచేము. ఎన్ని జన్మల బంధము ఇది, ఎంత తీయని స్నేహము. బ్రహ్మతనువున అవతరించి మహిమ చూపావు. అసుర సంస్కృతి నీది కాదని మేలు కొలిపావు. అనుదినం ఓం స్మరణతో నీ మురళి వింటాము. మధురమైన పిలుపుతో మై మరచిపోతాము. సత్యమే నీ ధర్మము, శాంతమే ఆ మర్మము. యోగమే మా తీరము, జ్ఞానమే పరమార్థము. విశ్వమంతా నీ పవిత్రత చాటి చెబుతాము. ఎన్ని జన్మల బంధము ఇది, ఎంత తీయని స్నేహము. ఊహ కందని భాగ్యము మనకే సుమా ఇది సొంతము. ओम शांति। मीठे बच्चे, तुम्हें बाप समान मीठा बनना है। किसी को दुख नहीं देना है, कभी क्रोध नहीं करना है। మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎప్పుడూ కోపం చేసుకోకూడదు. ప్రశ్న, कर्मों की गुह्य गति को जानते हुए तुम बच्चे कौन सा पाप कर्म नहीं कर सकते। కర్మల గుహ్య గతి తెలిసినటువంటి పిల్లలు ఏ ఒక్క పాపకర్మం చేయకూడదు. आज दिन तक दान को पुण्य कर्म समझते थे, लेकिन अब समझते हो दान करने से भी कई बार पाप बनता है. ఈ రోజు వరకు దానం ఇచ్చేది పుణ్యకర్మ అని అనుకుంటూ వచ్చినాము. అయితే ఇప్పుడు మనకి తెలిసింది దానం ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి పాపం అవుతుంది. अगर किसी को पैसा दिया जो पैसा से पाप करे, उसका असर भी तुम्हारी अवस्था पर अवश्य ही पड़ेगा. इसलिए दान भी समझ कर करना है. మనం ఎవరికైనా డబ్బులు దానం చేసినాము, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు పాపం చేసినారు, దాని ప్రభావం మన స్థితి పైన కూడా తప్పనిసరిగా పడుతుంది. కాబట్టి దానం కూడా తెలుసుకొని చేయాలి, ఎట్లంటే అట్లా చేయకూడదు. गीत, इस पाप की दुनिया से पार ले चलो. ओम शांति। अभी तुम बच्चे सामने बैठे हो, बाप कहते हैं हे जीव की आत्माएं सुनती हो. పిల్లలు బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము. తండ్రి చెప్తూ ఉన్నారు, జీవాత్మలారా తండ్రి చెప్పేది వింటూ ఉన్నారా. आत्मा से बात करते हैं, आत्मा जानती है
हमारा बेहद का बाप हमको ले चलने आए हैं जहाँ దుఃఖ का नाम नहीं है. ఆత్మలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మకి తెలుసు మన బేహద్దు తండ్రి మనల్ని పిలుచుకుపోయే కోసం వచ్చినారు. ఎక్కడికి పిలుచుకుపోతూ ఉన్నారు? అక్కడ దుఃఖం అనేటటువంటిదే ఉండదు. గీత్ మే భీ कहते हैं పాప్ కి దునియా సే పావన్ దునియా మే లే చలో. పాటలో కూడా ఉంది కదా, ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకుపోనని భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నారు. పతి దునియా కిస్కో కహా జాతా హై, ఏ దునియా నహీ జాంతీ హై. పతిత ప్రపంచమనని ఎవరికి చెప్తారు? ఈ ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. देखो आजकल मनुष्यों में काम क्रोध कितना तीखा है. क्रोध के वशीभूत होकर कहते हैं हम इसके देश को नाश करेंगे. ఇప్పుడు ప్రపంచంలో మనుషుల్లో కామక్రోధాలు చాలా తీక్షణంగా అయిపోతూ ఉన్నాయి. కోపానికి వశమైపోయి చెప్తారు మేము మీ దేశాన్ని నాశనం చేస్తాము అని. कहते भी है हे भगवान हमको घोर अंधियार से घोर सोजरा में ले चलो क्योंकि पुरानी दुनिया है. ఒకవైపు చెప్తూ ఉన్నారు భగవంతునికి, ఈ ఘోర అజ్ఞాన అంధకారం నుంచి మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకుపోండి, ఎందుకంటే ఇది పాత ప్రపంచమైంది. కలియుగ్ కో పురానా యుగ్, సత్యుగ్ కో నయా యుగ్ కహా జాతా హై. కలియుగాన్ని పాత యుగం అంటారు, సత్యయుగాన్ని కొత్త ప్రపంచము అంటారు. బాప్ బిగర్ నయా యుగ్ కోయి బనా నా సకే. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కొత్త యుగాన్ని తయారు చేయలేరు. మీఠా బాబా హమ్కో దుఃఖధామ్ సే సుఖధామ్ మే లే చల్తే హై. మన ప్రియమైన తండ్రి మనల్ని దుఃఖధామం నుంచి సుఖధామానికి తీసుకుపోతూ ఉన్నారు. బాబా ఆప్కే సివాయ్ హమ్కో కోయి భీ స్వర్గమే లే జా నహీ సక్తే హై. బాబా తప్ప మనల్ని ఎవ్వరూ స్వర్గానికి తీసుకుపోలేరు. बाबा कितना अच्छी रीति समझाते हैं फिर भी किसी की बुद्धि में बैठते नहीं हैं. బాబా ఎంత చక్కగా చెప్తూ ఉన్నా కొంతమందికి బుద్ధిలో జ్ఞానము కూర్చునేదే లేదు. इस समय बाबा की श्रेष्ठ मत मिलती है, श्रेष्ठ मत से हम श्रेष्ठ बनते हैं. ఇప్పుడు సంగమ యుగంలో బాబా మనకి శ్రేష్టమైన మతం ఇస్తూ ఉన్నారు. ఈ శ్రీమతం ద్వారానే మనం శ్రేష్టమవుతాము. यहाँ श्रेष्ठ बनेंगे तो श्रेष्ठ दुनिया में ऊंच पद पाएगा. ఇక్కడ శ్రేష్టమైతే కొత్త ప్రపంచంలో శ్రేష్ఠ ప్రపంచంలో ఉన్నతంగా అవుతాము. ये तो है भ्रष्टाचारी रावण की दुनिया, अपने मत पर चलने को मन्मत कहा जाता है. ఇది భ్రష్టాచారి రావణ ప్రపంచమైంది. మనుషులు మన్మతం పైన నడుచుకుంటూ ఉన్నారు. బాప్ कहते हैं శ్రీమత్ పర్ చలో. బాబా చెప్తూ ఉన్నారు శ్రీమతం పైన నడుచుకోండి. तुमको फिर घड़ी घड़ी आसुरी मत नरक में ధకేల్తీ హై. అయితే మాయ మనల్ని గడి గడి ఆసురీ మతంలో నరకంలో ముంచేస్తూ ఉంటుంది. క్రోధ కర్నా ఆసురీ మత్ హై. కోపము చేసుకునేది ఆసురీ మతమైంది. బాబా कहते हैं ఏక్ దో పర్ క్రోధ నహీ కరో. బాబా చెప్తారు ఒకరు ఇంకొకరి పైన కోపం చేసుకోవద్దు. ప్రేమ్ సే చలో, హరేక్ కో అప్నే లియే రాయ్ లేనీ హై. ప్రేమగా నడుచుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళే సలహా తీసుకోవాలి. బాప్ कहते हैं बच्चे पाप क्यों करते हो, पुण्य से काम चलावो ना. బాబా చెప్తూ ఉన్నారు పిల్లలకి పాపాలు ఎందుకు చేస్తారు, ఏ కర్మ అయినా పుణ్యకర్మ చేయొచ్చు కదా. అపనా ఖర్చా కమ్ కర్దో, పుణ్యకర్మలు చేయండి. శరీరానికి ఖర్చులు తగ్గించుకోండి. तीर्थों पर धक्का खाना, सन्यासियों के पास धक्का खाना, इन सब कर्म करने पर कितना खर्च करते. భక్తిలో తీర్థయాత్రలకి పోతారు. సన్యాసీలు స్వామీజీల ఆశ్రమాలు ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వహ సబ్ చుడా దేతే హై. బాబా వచ్చి అవన్నీ విడిపిస్తూ ఉన్నారు. शादी में मनुष्य कितना शादमान करते हैं, कर्जा लेकर भी शादी कराते.
వివాహం సమయంలో మనుషులు ఎంత ఆడంబరంగా చేస్తారు, అప్పు తీసుకొని పెళ్ళిళ్ళు చేస్తారు. एक तो कर्ज उठाते हैं, दूसरा पतित बनाते हैं. ఒకటి అప్పు తీసుకుంటారు, ఇంకొకటి పతితుగా చేస్తారు. सो भी जो पतित बनने चाहते हैं जाकर बने, जो श्रीमत पर चल पवित्र बनते हैं उनको क्यों रोकना चाहिए. ఎవరు పతితులు కావాలనుకుంటారో వెళ్ళండి, పతితులు అవ్వండి. ఎవరు శ్రీమతం పైన నడుచుకోవాలి, పవిత్రం అవ్వాలో వాళ్ళని ఎందుకు ఆపుతారు. మిత్ర సంబంధి ఆది జగడా కరేంగే తో సహన్ కర్నా హీ పడేగా. మిత్ర సంబంధీకులు జగడాలు చేస్తారు, పిల్లలు సహనం చేసుకోవాలి. మీరా నే భీ సబ్ కుచ్ సహన్ కియా, బేహద్ కా బాప్ ఆయా హై, రాజయోగ్ సిఖలానే భగవాన్ భగవతి పద ప్రాప్తి కరాతే హై. మీరా అన్నీ సహనం చేసినారు కదా, బేహద్దు తండ్రి వచ్చారు, రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు, భగవాన్ భగవతి పదవులు ప్రాప్తి చేయిస్తూ ఉన్నారు. लक्ष्मी भगवती नारायण भगवान कहा जाता है. कलयुग अंत में तो सभी पतित है, फिर उनको किसने चेंज किया है. లక్ష్మీని భగవతి అంటారు, నారాయణ్ని భగవాన్ అనని చెప్తారు. కలియుగ అంతిమ సమయంలో అందరూ పతితులు అయిపోయినారు, మరి వీళ్ళని పరివర్తన చేసినారు పరమాత్ముడు వచ్చి. अब तुम बच्चों जानते हो బాబా కైసే ఆకర్ స్వర్గ అథవా రామరాజ్యకి స్థాపన కర్తే హై. పిల్లలకి తెలుసు తండ్రి వచ్చి ఎట్లా రామరాజ్యము స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. సూర్యవంశీ అథవా చంద్రవంశీ పద పానే కే లియే యహా ఆయే హై. మనం సూర్యవంశీ మరియు చంద్రవంశీ పదవులు ప్రాప్తి చేసుకునే కోసమే ఇక్కడికి వచ్చినాము. जो सूर्यवंशी सपूत बच्चे होंगे वो तो अच्छी तरह पढ़ाई पड़ेगा. ఎవరు సూర్యవంశీ సుపుత్రులు ఉంటారో వాళ్ళు బాగా చదువుకుంటారు. బాప్ సబ్కో సమझाते हैं, పురుషార్థ कर तुम माँ बाप को फॉलो करो. బాగా పురుషార్థం చేసి మమ్మా బాబాని ఫాలో చేయండి. ऐसे पुरुषार्थ करो जो इनके वारिस बनकर दिखाओ. పిల్లలు అట్లా పురుషార్థం చేయాలి, వారసులుగా చేసి చూపించాలి. మమ్మా బాబా कहते हो तो భవిష్య తఖ్త నషీన్ హోకర్ దిఖావో. మమ్మా బాబా అంటూ ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళలాగా సింహాసనాధికారులు అవ్వాలి. బాప్ తో कहते हैं इतना पढ़ो जो हमसे ऊंच जाओ. ऐसे बहुत बच्चे होते हैं बाप से ऊंचे चले जाते हैं. బాబా చెప్తారు, బాగా చదువుకోండి, తండ్రిని మించి ఇంకా ఉన్నతంగా అవ్వండి. చాలామంది పిల్లలు అట్లా ఉన్నారు, తండ్రి కంటే ఉన్నతంగా అయ్యేటటువంటి వారు. బేహద్ బాప్ कहते हैं हम तुमको विश्व का मालिक बनाता हूँ, मैं तोड़े ही बनता हूँ. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. బాబా విశ్వ మాలిక కారు కదా. కితనే మీఠా బాబా హై, ఉన్కే శ్రీమత్ మషహూర్ హై. తండ్రి ఎంత మధురమైనటువంటి వారు, తండ్రి యొక్క శ్రీమతం అంతే గొప్పది. तुम श्रेष्ठ देवी देवता थे, फिर 84 जन्म लेते लेते अब पतित बन पड़े हैं. శ్రేష్ఠ దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము, 84 జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులుగా అయిపోయినాము. हार और जीत का खेल है, మాయా సే హారే హార్, మాయా సే జీతే జీత్. ఇది గెలుపు ఓటముల యొక్క ఆట. మాయ చేతిలో ఓటమి, మాయ చేతిలో గెలుపు. मन अक्षर कहना रॉन्ग है, मन अमन तोड़े ही हो सकते हैं. मन जीत అని చెప్పేది తప్పు. మనస్సును జయించే మాట ఉండదు. మనతో సంకల్ప కరేగా. మనస్సు అనేది ఆలోచిస్తూ ఉంటుంది. हम चाहे संकल्प रहित होकर बैठ जाए परंतु कब तक. సంకల్పం లేకుండా ఎంతసేపు కూర్చోవాలి. కర్మతో కర్నా హై, ఇది కర్మక్షేత్రం కాబట్టి
कर्म చేయాల్సిందే ఉంటుంది. समझते हैं गृहस्थ धर्म में रहना ये कर्म नहीं करना है. అంటారు గృహస్థ ధర్మంలో ఉండాలి. कर्म नहीं करना है. इन हठयोग सन्यासियों का भी पार्ट है. అంటే వాళ్ళు అంటారు సన్యాసీలు కర్మ చెయ్యరు అనని. అయితే వాళ్ళది కూడా కర్మనే అవుతుంది. వాళ్ళది కూడా నాటకంలో పాత్ర ఉన్నది హఠయోగి సన్యాసీలది. उनका भी यह निवृत्ति वाले मार्ग वालों का धर्म है. और कोई धर्म में घर घाट चोट जंगल में नहीं जाते हैं. నివృత్తి మార్గం యొక్క ధర్మమైంది. వేరే ధర్మాలలో అట్లంతా ఇల్లు వదిలేసి అడవులకి పోయే మాట లేదు. కోయినే చోడా బీ హైతో సన్యాసియోం కో దేక్కర్. ఒకవేళ ఎవరైనా వదిలేసినా ఈ సన్యాసీలను చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. बाबा घर से वैराग्य नहीं दिलाते हैं. बाप कहते हैं बल घर में रहो परंतु पवित्र बनो. బాబా ఇంటిపైన వైరాగ్యం ఇవ్వరు. భలే ఇంట్లోనే ఉండండి, అయితే పవిత్రం అవ్వండి. పురాణీ దునియాకో భూల్తే జావో. పాత ప్రపంచాన్ని మర్చిపోండి. तुम्हारे लिए नई दुनिया बन रहा है. शंकराचार्य सन्यासियों को ऐसे नहीं कहते कि तुम्हारे लिए नई दुनिया बनाता हूँ. మన కోసమే కొత్త ప్రపంచం తయారవుతూ ఉన్నది. శంకరాచార్య సన్యాసికి ఎప్పుడు ఇట్లా చెప్పరు, మీకోసం కొత్త ప్రపంచం తయారు చేస్తూ ఉన్నాను. ఉన్కా హై హద్ కా సన్యాస్ జిస్సే అల్పకాల్ కా సుఖ్ మిల్తా హై. వాళ్ళది హద్దు సన్యాసము, వాళ్ళకి అల్పకాల సుఖమే దొరుకుతుంది. అపవిత్ర లోగ్ జాకర్ మాథా టెక్తే హై. అపవిత్రమైన మనుషులు పోయి వాళ్ళని మొక్కుతారు. పవిత్రతా కో దేఖో కితనా మాన్ హై. అభీ తో దేఖో కితనే బడే బడే ప్లాట్ ఆది బనాతే హై. పవిత్రతాకి చూడండి ఎంత గౌరవం ఉన్నదో. ఇప్పుడు కూడా కొంతమంది స్వామీజీ సన్యాసీలకి ఎంతెంత పెద్ద భవనాలు కట్టిస్తూ ఉన్నారు. మనుష్య దాన్ కర్తే హై. అవి ఇస్మే పుణ్యతో కుచ్ హువా నహీ హై. మనుషులు దానాలు ఇస్తూ ఉంటారు, ఇందులో పుణ్యం అనే మాటనే లేదు. మనుష్య సమస్తే హై హమ్ జో కుచ్ ఈశ్వరార్థ్ కర్తే హై వహ్ పుణ్య హై. మనుషులు అనుకుంటారు మేము ఈశ్వరార్థం ఏమంతా చేస్తూ ఉన్నామో అది పుణ్యము అంటారు. बाप कहते हैं मेरे अर्थ तुम किसी किसी कार्य में लगाते हो. ఈశ్వరుని పేరు చెప్పి ఎక్కడెక్కడ ఏ ఏ కార్యాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ ఉన్కో దేనా హై జో పాప్ నా కరే. దానం అటువంటి వాళ్ళకి ఇవ్వాలా, పాపమే చేయనటువంటి వాళ్ళకి. అగర్ పాప్ కియా తో तुम्हारे ऊपर उनका असर पड़ जाएगा क्योंकि तुमने पैसा दिया. ఒకవేళ పాపం చేసినారు అంటే మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ ప్రభావం మన స్థితి పైన పడుతుంది. ఎందుకంటే మనమే కదా పైసా ఇచ్చింది. పతితోं को देते देते तुम कंगाल हो गए है. पैसे ही सब बर्बाद हो गई है. పతితులకి ఇచ్చి పూర్తిగా పేదవాళ్ళం అయిపోయినాము. మన డబ్బంతా కూడా వేస్ట్ అయిపోయింది. करके अल्पकाल का सुख मिल जाता है यह भी ड्रामा है. ఒకవేళ దొరికిన అల్పకాల సుఖం దొరుకుతుంది, అది కూడా డ్రామా అనుసారంగా దొరుకుతుంది. अभी तुम बाप की श्रीमत पर पावन बन रहे हो. पैसे भी तुम्हारे पास वहाँ ढेर होंगे. ఇప్పుడు బాబా యొక్క శ్రీమతం పైన పావనంగా అవుతూ ఉన్నాము. అక్కడ ధనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వహా పతిత్ హోతే నహీ యహ్ బడీ సమజ్నే కీ బాతే హై. అక్కడ ఎవరు పతితులు ఉండరు. ఇది పిల్లలు బాగా అర్థం చేసుకునే మాట. తుమ్ హో ఈశ్వరీయ ఔలాద్, తుమారే మే భీ బడీ రాయల్టీ హోనీ చాహియే. మనం ఈశ్వరీయ సంతానమైనాము,
పిల్లలకి చాలా రాయల్టీ ఉండాలి. कहते हैं गुरु के निंदक ठहर ना पाए, उन्हें में बाप టీచర్ గురు అలగ్ హై. చెప్తారు, గురువుని నిందించిన వారు భూమిపైన నిలవలేరు. అక్కడ దేహదారు తండ్రి టీచర్ గురువు వేరువేరుగా ఉంటారు. యహాతో బాప్ టీచర్ సద్గురు ఏక్ హీ హై. ఇక్కడ మనకి తండ్రి టీచర్ సద్గురు ఒక్కరే అయినారు. అగర్ తుమ్ కోయి ఉల్టా చలన్ చలేతో తీనోంకే నిందక్ బన్ పడేగా. ఒకవేళ పిల్లలు ఏదైనా విరుద్ధమైన నడవడిక నడుచుకుంటే ముగ్గురికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాము. सत बाप, सत टीचर, सतगुरु मत पर चलने से श्रेष्ठ बन जाते हैं. शरीर तो छोड़ना ही है, तो क्यों ना इस ईश्वरीय अलौकिक సేవా में लगाकर बाप से वसा ले. ఏదో ఒక రోజు శరీరం వదిలిపెట్టాల్సిందే. మరి దానికంటే ముందు ఈశ్వరీయ అలౌకిక సేవలో ఎందుకని ఉపయోగించి బాబా నుంచి ఆస్తి తీసుకోకూడదు. बाप कहते हैं, मैं इसे लेकर क्या करूँगा, मैं तुमको स्वर्ग की भाषा ही देता हूँ. బాబా ఇవి తీసుకొని బాబా ఏం చేసుకుంటారు? వీటికి బదులు బాబా పిల్లలకి స్వర్గరాజ్యం ఇస్తూ ఉన్నారు. वहाँ भी मैं महलों में नहीं रहता, यहाँ भी मैं महलों में नहीं रहता. బాబా సతీగం మెహల్లోనూ ఉండరు, ఈ సంగమయుగ మెహల్లోనూ బాబా ఉండరు. गाते हैं बम बम महादेवा भर दे मेरी झोली, परंतु वह कब और कैसे भर झोली भरते कोई नहीं जानते हैं. చెప్తారు, శివునికి భోలానాథుడు బం బం మహాదేవ జోలి నింపు అనని చెప్తారు. అయితే ఏ జోలి నింపాలి, ఎట్లా నింపాలి, వేటితో నింపాలి, అది మనుషులకి తెలియదు. झोली भरी थी तो जरूर चैतन्य में थे. 21 जन्म के लिए तुम बड़े सुखी सुहो షావుకార్ బన్ జాతే హే. ఇక్కడ జోలిని నింపేది అంటే మనము 21 జన్మలకు సుఖంగా షావుకార్లుగా అయ్యేది. బాప్ కీ మత్ పర్ కదం కదం పర్ చల్నా చాయే బడీ మంజిల్ హై. బాబా ఒక్క శ్రీమతం పైన అడుగడుగు వేస్తూ ఉండాలి. ఇది చాలా పెద్ద గమ్యమైంది. అగర్ కోయి కహే మై నహీ చల్ సక్తా, బాబా కహెంగే తుమ్ ఫిర్ బాబా క్యోం कहते हो. కొంతమంది చెప్తారు, మేము నడవలేం బాబా అనని. బాబా అంటారు, మరి తండ్రి అనని ఎట్లా అంటారు? శ్రీమత్ పర్ నహీ చలేంగే తో బహుట్ ఢండే ఖాయేంగే పదవి భ్రష్ట్ హోగా. శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే చాలా శిక్ష తినాల్సి ఉంటుంది, పదభ్రష్టులు అవుతారు. గీత్ మే భీ సునా कहते हैं मुझे ऐसी दुनिया में ले चलो जहाँ सुख और शांति हो. పాట కూడా విన్నారు కదా, తండ్రి మమ్మల్ని అట్లా ప్రపంచంలోకి తీసుకుపోండి ఎక్కడ సుఖశాంతులు ఉంటాయో. సోతో బాప్ హీ దే సక్తే హై, బాబానే ఇవ్వగలుగుతారు. बाप की मत पर नहीं चलेंगे तो अपने को भी घाटा डालेंगे. బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే స్వయానికి వాళ్ళే నష్టపోతారు. यहाँ कोई कर्ज आदि की बात नहीं, पैसे तोड़े ही कहते गुरु के आगे नारियल बताशो आदि ले आवो. वह स्कूल में ఫీ భరో కుచ్ భీ నహీ హై. ఇక్కడ ఖర్చు అనే మాటే లేదు. ఎట్లా ఆశ్రమానికి పోతా అక్కడ గురువు కోసం టెంకాయ తీసుకెళ్ళాలా కొట్టాలా అనేది లేదు. స్కూల్కి పోతే ఫీజు కట్టాలా అనే ఇక్కడ అవంతా లేదు. పైసే భలే అప్నే పాస్ రఖో, తుమ్ సిర్ఫ్ నాలెడ్జ్ పడో. భలే డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి, ఇక్కడ జ్ఞానం వినండి. భవిష్య సుధార్ करने में कोई नुकसान तो नहीं है ना. మీ భవిష్యత్తును మంచిగా తయారు చేసుకుంటూ ఉన్నారు, ఇందులో నష్టపోయే మాటే లేదు. यहाँ माथा भी नहीं टेकना सिखाया जाता है.
ఇక్కడ తల మొక్కండి అనని కూడా ఇక్కడ బాబా మనకి నేర్పించరు. आधा कल्प तो तुम पैसे रखते माथा टेकते टेकते कंगाल बन पड़े है. అర్ధకల్పము మనం డబ్బులు ఖర్చు పెడుతూ మొక్కుతూ పేదవాళ్ళం అయిపోయినాము. बाप फिर तुमको ले जाते हैं शांतिधाम, वहाँ से सुखधाम में भेज देंगे. బాబా మనల్ని శాంతిధామానికి పిలుచుకుపోతూ ఉన్నారు. తిరిగి అక్కడ నుంచి సుఖధామానికి వెళ్తాము. अब नवयुग नवी दुनिया आने वाला है. नवयुग सत्य को कहेंगे फिर कड़ाये कमती हो जाती है. ఇప్పుడు కొత్త యుగము కొత్త ప్రపంచం రాబోతూ ఉన్నది. కొత్త యుగము సత్యయుగానికి చెప్తారు. తిరిగి కళలు తగ్గుతూ వస్తాయి. అభి బాప్ తుమ్కో లాయక్ బనా రహే హై, నారద్ కా మిసాల్. బాబా ఇప్పుడు మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. अगर कोई भी भूत होगा तो तुम लक्ष्मी को वर नहीं कर सकेंगे. ఒకవేళ మనలో ఏదైనా భూతం ఉన్నది అంటే మనం లక్ష్మిని వరించలేము. तो बच्चे तुम्हें अपना घर बार भी संभालना है और सर्विस भी करनी है. పిల్లలు ఇక్కడ ఇల్లు సంభాలన చేయాలి, సర్వీసు చేయాలి. पहले यह भागो इसलिए क्योंकि इनों पर बहुत मार डाल पड़ी है. మొదట ఇక్కడ పరిగెత్తి వెళ్ళండి, ఎందుకంటే వీళ్ళపైనే చాలా అత్యాచారాలు జరిగినాయి. మార్కి బి ఇన్నోంకో పర్వాహ్ నహీ థీ. వాళ్ళు చనిపోయేకి కూడా వాళ్ళు రెడీ అయ్యి ఉంటారు. బట్టి మే కోయి పక్కే కోయి కచ్చే నికల్ పయే. బాబా బట్టి పెట్టినారు. అందులో కొంతమంది బాగా పక్కా అయినారు, కొంతమంది పచ్చిగానే విరిగిపోయినారు. డ్రామాకి భావి ఐసీ థీ, జో హువా సో హువా ఫిర్ భీ హోగా. డ్రామానే అట్లా ఉన్నది, ఏమంతా అయిందో తిరిగి అట్లనే అవుతుంది. గాలియా భీ దేంగే సబ్సే బడే తే బడీ గాలి ఖాతే హో పరంపిత పరమాత్మ శ్రీకి. ఎన్నో నిందలు కూడా వేసినారు, అందరికంటే ఎక్కువ నిందలు తినింది పరంపిత పరమాత్మ శివబాబా అయినారు. కేదైతే హై పరమాత్మ సర్వవ్యాపి హై, కుత్తే బిల్లి కచ్చిమచ్చి సబ్ చెప్తారు. పరమాత్ముడు సర్వవ్యాపి, అన్నింటిలోనూ ఉన్నారు. కుక్కలో, పిల్లిలో, చేపలో, తాబేలులో అందరూ ఉన్నారు భగవంతుడు అని చెప్పి. బాప్ కైతే మైతో పరోపకారి హూ. బాబా అయినారు, పరోపకారి అయినారు. तुमको विश्व का मालिक बनाता हूँ, శ్రీకృష్ణ స్వర్గ కా ప్రిన్స్ హై. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వర్గ రాకుమారుడు అయినారు. उनके लिए फिर कहते हैं सपने डांसा काला हो गया, अब वहाँ सर्प कैसे डसेगा. చెప్తారు కృష్ణునికి పాము కాటేయటం వల్ల నల్లగా అయిపోయినాడు అనని. సతయుగంలో అట్లా పాములు కాటేయవు కదా. కృష్ణపురి మే బలా కంస్ కహా సే ఆయా, ఏ సబ్ హై గంత కథాయే. కృష్ణుడు జన్మ తీసుకునేది సత్యయుగంలో. సత్యయుగంలో కంసుడు ఎట్లా జన్మ తీసుకుంటారు? ఇవన్నీ దంతకథలు, కట్టుకథలు అన్నమాట. భక్తి మార్గకి ఏ సామాగ్రి హై జిస్సే తుమ్ నీచే ఉతర్తే ఆయే హో. ఇవన్నీ భక్తి మార్గం యొక్క కథలు. అవి వింటూ వింటూ ఇంకా కింద పడిపోయినాము. बाबा तो तुमको फूल बनाते हैं, कोई कोई तो बहुत बड़े खांटे हैं. బాబా మనల్ని పువ్వులుగా చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా పెద్ద పెద్ద ముళ్ళులాగానే ఉన్నారు. గాడ్ ఫాదర్ కేతే హై పరంతు జాంతే కుచ్ భీ నహీ హై. ఓ గాడ్ ఫాదర్ అంటారు, అయితే గాడ్ ఫాదర్ గురించి తెలియదు. ఫాదర్ తో హై పరంతు ఫాదర్ సే క్యా వర్షా మిలేగా కుచ్ భీ మాలూమ్ నహీ. ఫాదర్ అయితే అయినారు, అయితే ఫాదర్ నుంచి ఏం ఆస్తి దొరుకుతుంది అది తెలియదు. బాప్ కేతే హై మై తుమ్కో బేహద్ కా వర్షా దేనే ఆయా హూ. బాబా మనకి బేహద్దు ఆస్తి ఇచ్చే కోసమే వచ్చినారు. తుమారా ఏక్ హై లౌకిక్ ఫాదర్, దూసరా హై అలౌకిక్ ప్రజాపిత బ్రహ్మ, తీసరా హై పారలౌకిక్ శివ. మనకి ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు అలౌకిక ప్రజాపిత బ్రహ్మ,
మూడవ వారు పారలౌకిక శివబాబా అయినారు. तुमको 3 फादर हुआ, तुम जानते हो हम दादे से ब्रह्मा द्वारा वर्षा लेते हैं, तो श्रीमत पर चलना पड़े तभी ही श्रेष्ठ बनेगा. दादा నుంచి ఆస్తి తీసుకుంటున్నాము, శ్రీమతం పైన నడుచుకోవాలి, అప్పుడే శ్రేష్టమవుతాము. सतयुग में तुम प्रारब्ध भोगते हो, वहाँ ना प्रजापिता ब्रह्मा को ना शिव को जानते हो. సత్యయుగంలో ప్రాప్తిని అనుభవిస్తాము. సత్యయుగంలో ప్రజాపిత బ్రహ్మ తెలియదు, ఈ శివబాబాను మనకి తెలియదు. वहाँ सिर्फ लौकिक फादर को जानते हो, सतयुग में एक बाप है. అక్కడ లౌకిక తండ్రి మాత్రమే తెలుసు, సత్యయుగంలో ఒకరే తండ్రి ఉంటారు. భక్తి మే 2 बाप है, लौकिक और पारलौकिक बाप है. భక్తిలో 2 తండ్రులు ఉంటారు, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. సంగం పర్ 3 बाप है, ये बातें और कोई समझ ना सके. సంగమ యుగంలో 3 తండ్రులు ఉంటారు, ఈ విషయాలన్నీ వేరే ఎవ్వరూ మనకి చెప్పలేరు. निश्चय बैठना है चाहिए, ऐसे नहीं अभी अभी निश्चय फिर अभी अभी संशय. నిశ్చయం అనేది ఉండాలి, ఇప్పుడిప్పుడే నిశ్చయము, ఇప్పుడిప్పుడే సంశయము అట్లా ఉండకూడదు. అభీ అభీ జనం లియా ఫిర్ అభీ అభీ మర్ జానా, మర్ గయా తో వర్షా ఖతం. ఇప్పుడిప్పుడే జన్మ తీసుకునేది, ఇప్పుడిప్పుడే చనిపోయేది. చనిపోయేది అంటే ఇక్కడ బాబా ఒక్క ఆస్తి క్యాన్సిల్ అయిపోతుంది. बाप को फारकती नहीं देना चाहिए, जितना निरंतर याद करेगा सर्विस करेगा उतना ऊंच पद पाएगा. బాబాకు ఎప్పుడూ విడాకులు ఇవ్వకూడదు. ఎంత నిరంతరం బాబా తలంపు చేస్తూ ఉంటామో, సర్వీస్ చేస్తూ ఉంటామో, ఉన్నతమైన పదవి తీసుకుంటాం. बाप यह भी बतलाते हैं, मेरे मत पर चलो तो बच जाएगा, नहीं तो खूब सजा खानी पड़ेगा. బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకుంటే మనం తప్పించుకుంటాం, లేదంటే చాలా శిక్షను అనుభవిస్తాము. सब साक्षात्कार कराएगा, ये तुमने पाप किया श्रीमत पर नहीं चलो. మనం ఈ పాపం చేసినాము, ఈ శ్రీమతం మీద నడుచుకోలేదు, సూక్ష్మ శరీర్ ధారణ కరాయే సజా దీ జాతి. సూక్ష్మ శరీరాన్ని ధరించి శిక్ష అనుభవిస్తాము. గర్భ జైలు సాక్షాత్కార్ కరాతే హై, గర్భ జైలులో కూడా సాక్షాత్కారాలు చేయిస్తారు. పాప్ కర్మ కియే హై అబ్ ఖావో సజా, ఈ పాపకర్మ చేసినారు అందుకే ఈ శిక్ష అనుభవించండి అన్నది. జాడ్ వృద్ధి కో పాతా జాయేగా, जो इस धर्म के थे और धर्म में घुस गए वो सब निकल आएंगे. వృక్షం అనేది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఎవరెవరు ఈ ధర్మానికి చెంది వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయినారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఈ ధర్మంలోకే వస్తారు. अपने अपने సెక్షన్ में चले जाएगा, अलग अलग సెక్షన్. పరంధామంలో వాళ్ళ సెక్షన్కి వెళ్ళిపోతారు. పరంధామంలో వేరు సెక్షన్స్ ఉంటాయి. झाड़ देखो कैसे बढ़ता है, छोटी छोटी చాలియా నికల్తీ జాయేగా. వృక్షం చూడండి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది, చిన్న చిన్న కొమ్మలు పుడుతూ ఉంటాయి. तुम जानते हो मीठा बाबा आया हुआ है हमको वापस ले जाने के लिए. మధురమైన తండ్రి వచ్చినారు మనల్ని వాపస్ పిలుచుకుపోయే దానికోసం. इसलिए उनको लिबरेटर कहते हो, అందుకే వాళ్ళని ముక్తిదాత అంటాము. दुखहर्ता सुख करता है, गाइड बन फिर सुखधाम में ले जाएंगे. బాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు, బాబా గైడ్ అయ్యి మనల్ని సుఖధామానికి పిలుచుకుపోతారు. कहते हैं 5000 वर्ष पहले तुम सुख के संबंध में भेजा था, तुमने 84 जन्म लिए हैं. 5000 సంవత్సరాల ముందు సుఖంగా ఉండేవాళ్ళము, 84 జన్మలు తీసుకున్నాము. बाप से वर्षा ले लो, कृष्णा के साथ तो सबकी प्रीत है. బాబా దగ్గర ఆస్తి తీసుకోండి. శ్రీకృష్ణుడు అంటే అందరికీ చాలా ప్రీతి ఉన్నది. लक्ष्मीनारायण से इतना नहीं जितनी कृष्णा के साथ है, मनुष्यों को यह भी मालूम नहीं है.
అయితే నారాయణ పైన అంత ప్రీతి లేదు, కృష్ణుని పైన ఉన్నంత ప్రీతి నారాయణ పైన లేదు. మనుషులకి ఇది కూడా తెలియదు. राधे कृष्ण ही लक्ष्मी नारायण बनते हैं, कोई भी इस बात को नहीं जानते हैं. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు అవుతారనే విషయం వాళ్ళకి తెలియదు. अब तुम जानते हो कि రాధాకృష్ణ अलग अलग రాజధాని కేతే. మీకు తెలుసు రాధాకృష్ణులు వేరు వేరు రాజధానులలో జన్మ తీసుకుంటారు. స్వయంవర్ కే బాద్ లక్ష్మీనారాయణ బనేంగే. స్వయంవరం తర్వాత వాళ్ళు లక్ష్మీనారాయణలో అవుతారు. वह तो कृष्णा को द्वापर में ले गए हैं, कृष्णा को पतित पावन कोई कह ना सके. కృష్ణుడిని ద్వాపర యుగంలో చూపిస్తారు భక్తి మార్గంలో. అయితే కృష్ణుడు పతిత పావనుడు అనని ఎవ్వరూ చెప్పరు. రెగ్యులర్ పడ్నే బిగర్ ఉంచ్ పదు కోయి పా నహీ సక్తే హై. రెగ్యులర్ చదువుకోలేదు అంటే ఉన్నతమైన పదవి తీసుకోలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, अपनी चलन बहुत रायल रखनी है, बहुत कम और मीठा बोलना है. నడవడిక చాలా రాయల్గా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. సజావోं से बचने के लिए कदम कदम पर శ్రీమత్ पर चलना है. శిక్షల నుంచి తప్పుకోవాలి అంటే అడుగడుగు బాబా ఒక్క శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. पढ़ाई बहुत ध्यान से अच्छी तरह पढ़नी है, माँ बाप को फॉलो कर तख्त नची वारिस बनना है. చదువు బాగా మంచిగా చదువుకోవాలి, మమ్మా బాబాని ఫాలో చేస్తూ సింహాసనాధికారులు వారసులు అవ్వాలి. క్రోధకే వశోక దుఃఖ నహీ దేనా హై. కోపానికి వశమయ్యి దుఃఖం ఎప్పుడూ ఇవ్వకూడదు. వరదాన్, साधारण कर्म करते भी श्रेष्ठ स्मृति व स्थिति की झलक दिखाने वाले पुरुषोत्तम सेवाधारी भव. సాధారణ కర్మ చేస్తూ కూడా శ్రేష్ఠ స్మృతి స్థితి యొక్క చూపించేవారే పురుషోత్తమ సేవాధారి అవుతారు. जैसे असली हीरा कितना भी धूल में छिपा हुआ हो, लेकिन अपनी चमक जरूर दिखाएगा. అసలైన వజ్రము ఎంత మట్టిలో దాగి ఉన్నా కూడా దాని ప్రకాశం తప్పనిసరిగా కనిపిస్తుంది. ऐसे आपकी जीवन भी हीरे तुल्य है. అదేవిధంగా మన జీవనము వజ్ర సమానమైంది. कैसे भी वातावरण में, कैसे भी संगठन में आपकी चमक झलक और फलक सबको दिखाई दे. ఎటువంటి వాతావరణము, ఎటువంటి సంకటంలో ఉన్నా మన యొక్క ప్రకాశము, మన యొక్క నష అందరికీ కనిపిస్తుంది. काम साधारण करते हो लेकिन स्मृति और స్థితి ऐसे श्रेष्ठ. మనం చేసే పని సాధారణంగా ఉన్నా మన స్మృతి స్థితి శ్రేష్టంగా ఉంటుంది. ये साधारण कोई व्यक्ति नहीं, ये सेवाधारी भी पुरुषोत्तम है. వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, వీళ్ళు సేవాధారి అయి ఉన్నప్పటికీ వీళ్ళు పురుషోత్తమ అయినారు అనిపిస్తుంది. स्लोगन, सच्ची राजऋषि वह है जिसका संकल्प मात्र भी कहाँ पर लगाव नहीं है. సత్యమైన రాజఋషి అంటే వాళ్ళకి సంకల్ప మాత్రంలోనూ ఎక్కడ అటాచ్మెంట్ అనేది ఉండదు. అచ్చా, ఓం శాంతి. बाबा ना बाबा भाग्यम मादेगा
మూసిన కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగమా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు. 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా. పరులన్న భావం నాదన్న మోహం తరివేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా